సికింద్రాబాద్లోని 200 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను అందరి సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 2న జరగనున్న బోనాల జాతర ఏర్పాట్లపై ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి ముందుగా ఆలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి బోనాలు సమర్పించేందుకు తరలివస్తారని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శాంతి భద్రతల కోసం అదనపు పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాలు, షీ టీంలు, మఫ్టీ పోలీసులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఆగస్టు 2, 3 తేదీల్లో ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయాలని సూచించారు. కొన్ని చోట్ల మా డిపార్ట్మెంట్ తరఫున ఈ బోనాలకి ఓవర్ హెడ్ కూడా రీప్లేస్ చేసి కొద్దిగా పంచి కేబుల్ వేసాము. లాస్ట్ టైం ఏమైందంటే కొద్దిగా చిన్న పోలీసు శాఖ వాళ్ళకు విజ్ఞప్తి, కొద్దిగా మా డ్రెస్ వేసుకున్న వాళ్ళని రిస్ట్రిక్షన్ ఎమ్మెల్యే సార్ గారికి, అదేవిధంగా మా ఏసీపీ సార్ గారికి, ఈఓ గారికి, డిపార్ట్మెంట్ పెద్దలందరికీ, అదేవిధంగా మన ఏరియా పెద్దలందరికీ, మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరూ కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో వెరీ గుడ్ మార్నింగ్. మీ అందరికి కూడా తెలుసు, ఇది మన స్టేట్ ఫంక్షన్, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఫంక్షన్ ఇది. సో దీనికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రజల యొక్క సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ ఇయర్ ఏ విధంగా జరిగింది, దానికి కొంచెం మెరుగుగా ఏ విధంగా చేయాలన్న దాంట్లో దృష్టిలో పెట్టుకొని గత 15-20 రోజుల నుంచి ఆ ఏర్పాట్లను పరిశీలిస్తూ ఆ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ పెద్దలందరికీ కూడా, అధికారులకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇది మనందరం కూడా కలిసి చేస్తేనే ముందుకు పోయే ఫంక్షన్ కాబట్టి, ఏదన్నా సందర్భంలో ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ పరంగా ఏదైనా సమస్య వచ్చిందని అంటే ప్రజలకు ఫస్ట్ గుర్తొచ్చేది పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తొస్తుంది. సార్ అక్కడ అది లేదు, ఇక్కడ ఇది లేదు అని డైరెక్ట్ కన్సర్న్ డిపార్ట్మెంట్లకు ఎవరు ఫోన్ చేయరు, ఎవరు అడగరు ప్రజలకు. కాబట్టి మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లకి మేము లైజనింగ్లో ఉంటాం కాబట్టి మీరు వెంటనే రెస్పాండ్ అయ్యి అది ఇమ్మీడియట్గా అయిపోయేటట్టుగా చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇకపోతే ఇది పెద్ద ఫంక్షను, 10 లక్షల మంది వచ్చేటటువంటి ఎమ్మెల్యే సార్ వారికి మరియు ఇక్కడున్న అందరూ భక్తులకి నమస్కారం, సభకు నమస్కారం. మేము తప్పకుండా కూడా ఇక్కడ ప్రాసెషన్ రూట్ అంతా కూడా పాట్ హోల్స్, ప్యాచ్ వర్క్స్ అన్నీ క్లియర్ చేసేస్తాము. చాలామంది చెప్పారు కొన్ని జిహెచ్ఎంసీ మ్యాన్హోల్స్ కూడా ఓవర్ఫ్లో అవుతున్నాయి అని, అది కూడా నోట్ చేసుకున్నాను. అవి కూడా నేను స్వయంగా పర్యవేక్షిస్తాను. మరియు ఇక్కడ మా పారిశుద్ధ్య కార్మికులు, మా వెటర్నరీ వింగు, మొత్తం అందరు డాగ్ క్యాచింగ్ స్క్వాడ్ టీం అంతా ఇక్కడ ఉంటుంది, మున్సిపల్ టీము. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా జోనల్ ఆఫీస్, సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్కి రండి, వచ్చి మాకు చెప్పండి. లేదంటే మా టీము, నేను కూడా ఎప్పుడు ఇక్కడే ఉంటాను. 1 మంత్ బ్యాకే ఎమ్మెల్యే సార్ నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు, ప్రాసెషన్ రూట్ జాగ్రత్త, మహంకాళి టెంపుల్ ఏరియా జాగ్రత్త, ఇక్కడ మనకు బోనాలు వస్తుంది, మీరు కొత్తగా వచ్చారు, అన్నీ స్వయంగా చూసుకోమని. సో అప్పుడే మేము ఎస్టిమేట్స్ అవి వేసి పెట్టుకున్నాము. మా ఇంజనీర్స్ స్వయంగా చూసుకుంటారు. లైట్స్ లేకపోయినా కూడా మేము లైట్స్ కూడా స్టాక్ తెప్పించి పెట్టుకున్నాము. ఎక్కడ డార్క్ స్పాట్స్ ఉంటే అక్కడ మేము లైట్స్ పెట్టించి ఈ యొక్క చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండేట్టు మొబైల్ టాయిలెట్స్ కూడా మేము అరేంజ్ చేసుకుంటాము. ఏదైనా ఇబ్బంది ఉన్నా మాకు వెంటనే కాంటాక్ట్ చేయగలరు. థ్యాంక్ యూ సార్. నేను డీసీ కామెడీ కూడానండి. శానిటేషన్ పరంగా ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉంటే అవి కూడా మేము సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఇంజనీర్తో పాటు పాట్ హోల్స్, ఎక్కడ రోడ్డు మరమ్మతులు ఏమైనా ఉంటే మేము అతి త్వరలో చేయడం జరుగుతుందండి.